ఓం పరబ్రహ్మ ఓం పరం బ్రహ్మ ఓం పరం బ్రహ్మ ఓం పరం బ్రహ్మ ఓం. అందరూ ఒక చెప్దాం. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. అమ్మకు నాన్నకు వందనాలు, అమ్మకు నాన్నకు వందనాలు, మా టీచర్లందరికీ వందనాలు, మా టీచర్లందరికీ వందనాలు. జై ఎడిఫై స్కూల్, జయ జయ హో ఎడిఫై స్కూల్, జయ హో జీవన్ జ్యోతి స్కూల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషకరమైనటువంటి దినం ఈ దినం. నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. మానవుని జీవితం చాలా పవిత్రమైంది. ఎంత పవిత్రమో అంత పవిత్రము, అంత పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం ధరించినాము. ఈ సృష్టి అంతా కూడా ముఖ్యంగా 4 పొరలుగా తీసుకున్నాం. మనం ఇప్పుడు 4 పొరలుగా ఉంటుందండి. ఒకటి ఉదాహరణ చెప్తాను. నా చేతిలో మామిడి పండు ఉందండి. చూడండి, నా చేతిలో మామిడి పండు ఉంది. ఈ మామిడి పండు నేను తోలు తీసేసినాను అనుకోండి. తోలు తీసేసిన తర్వాత నా చేతిలో ఏం మిగులుతుంది? గుజ్జుతో కూడుకున్నటువంటి మామిడి పండు ఉంటుంది. తోలంతా పోయింది, గుజ్జుతో కూడుకున్నటువంటి మామిడి పండు నా చేతిలో ఉంది. గుజ్జు చాలా రసవత్తరంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. తినేటప్పుడు ఆహ్లాదకరంగా మధురంగా ఉంటుంది. గుజ్జు తినేసినాము, మిగిలింది ఏం మిగిలింది? నా చేతిలో మొట్టె మిగిలింది. మొట్టెను పగలగొడితే ఏముంది? మొట్ట లోపల జీడి ఉందండి. జీడిని 2 భాగాలు చేసినాం. మీకు ఏమి కనపడుతుందో ఎవరైనా చెప్పగలుగుతారా? తోలు తీసేసినాం, గుజ్జు తిన్నాం, మరి టెంకను పగలగొట్టినాం. టెంకను పగలగొట్టినప్పుడు జీడి వచ్చింది. జీవిడి 2 దప్పలుగా చేసినాము. ఏమి కనపడింది మీకు? మోసు కనపడింది. అది నాయన, అది ఫాదర్, అది దేవుడు అనుకోండి. అది DNA. ఇక మిగతాది అమ్మ ఎవరో? తోలు, గుజ్జు, టెంక, జీడి అమ్మ. ప్రకృతి RNA. పదార్థమంతా, సృష్టిలో ఉన్నటువంటి పదార్థమంతా అమ్మ. జగదీశ్వరి, జగదాంబ, బ్రహ్మస్వరూపిణైనటువంటి ఈ సమస్త సృష్టి కూడా శక్తి జనితం, శక్తికి ఆధారం అమ్మ, శక్తి స్వరూపిణి. అందుకే మనం ఈ అమ్మను ఎప్పుడు కూడా పట్టుకుంటే భగవంతుని దగ్గరికి తీసుకెళ్తుంది. అంటే అట్లా ఇప్పుడు మామిడి పండులో అమ్మ దొరికింది, నాయన దొరికింది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ బాగా ఆలోచన చేస్తాం. నాలో, ఆయనలో, ఆమెలో, అక్కడ మనుషులు ఉండం కదా. ప్రతి మనిషిలో అమ్మ నాయన ఉండాలి. మీరు అమ్మ నాయన ఎవరిని ఎక్కడైతే మామిడి పండులో అమ్మా నాయనను గుర్తించినామో ప్రతి మనిషిలో కూడా అమ్మా నాయన ఉండాలి. ఎవరు అమ్మ, ఎవరు నాయన చెప్పగలుగుతారా? సరే, శరీరం, చర్మం, మాంసం, రక్తం, ఎముకలు, ఎముకల్లో ఉన్నటువంటి మజ్జ, శుక్ర శోణితాలు అమ్మ. ఇంకా నాయన ఎవరు? మామిడిపండులో లోపలికి పోతే మోసు దొరికింది, అది నాయన అని చెప్పుకున్నాము. మరి ఇక్కడ మనిషిలో సప్తధాతువులుగా చెప్పుకున్నటువంటి శరీరము అమ్మ అయింది. నాయన ఎవరు? నేను చెప్తున్నాను, మనస్సును బట్టే మానవ జీవితం సాగుతుంది. 10th క్లాసులో
మరి ఉత్తమమైనటువంటి మార్కులు రావాలన్నా మనిషి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ధరించుకోవాలనుకున్నా, విజయవంత జీవితాన్ని గడపాలనుకున్నా, వేసే ప్రతి అడుగు కూడా విజయవంతం కావాలన్నా మనస్సు ఆధారం. మనస్సును బట్టే జీవిత క్రియలు నడుస్తాయి. ఈ సృష్టి అంతా మానవుడు ఎంత గొప్పవాడవుతాడంటే మనసును బట్టే ఉంటుంది. మహా ఋషులు కానీ, సప్తర్షులు కానీ, మహాత్మా గాంధీ కానీ, వివేకానందుడు కానీ, సోక్రటిస్ కానీ, కృష్ణుడు కానీ వీళ్ళంతా పుట్టేటప్పుడు చీమిడి బుక్కులతో పుట్టోళ్ళే. కానీ వారు సాగించినటువంటి జీవితం మన మాదిరి మన పిల్లలు చదువుకున్నట్టు చదువుకున్నారు. కానీ వారికి మనస్సు అనేది వికసించి విరాజిల్లి, హృదయము వికసించి విరాజిల్లి, ప్రేమతో అందరితో కలిపిగొడతనం, మంచితనం, గొప్పతనం, మరి వాదులాడకుండా ఉండడం, పేచీలు పడకుండా ఉండడం, సహజీవులతో సామరస్యంగా జీవితాన్ని గడుపుతూ గొప్ప జీవితానికి నిచ్చెన వేసి ఎదిగినటువంటి వారే. కాబట్టి మనస్సు నాయన, మిగతా శరీరం అంతా పదార్థం అంతా అమ్మే. ఇకపోతే మూడో అంశం తీసుకున్నాం. ఈ సృష్టి మనకు కనపడుతుంది కదా, సృష్టిలో అమ్మ ఎవరు, నాయన ఎవరు చెప్పగలుగుతారా? సృష్టి అంతా నేను మాట్లాడే నా శరీరం, ఇక్కడ మాట్లాడే మరి ఈ శాండ్ కానీ, ఈ స్తంభం కానీ, ఈ భూమి కానీ, పంచభూతాలు కానీ, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు, శబ్దం, ఇవన్నీ పంచభూతాలతో ఏర్పడినటువంటి 118 ఎలిమెంట్స్తో ఏర్పడినటువంటి ఈ సృష్టి అంతా అమ్మ. ఏ సృష్టి అంతా అమ్మ. నాయన ఎవరు? నాయన ఎక్కడున్నాడు? సృష్టి అంతర్భాగంలో, సృష్టి అంతర్యామిగా బ్రహ్మస్వరూపము. మనం ఓంకారం చెప్పుకున్నాం కదా, శూన్యము నుంచి వచ్చినటువంటి ఆ తండ్రి భగవంతుడు. భగవతి సృష్టి అంత భగవతి అయితే భగవంతుడు ఎవరంటే శూన్యము. సూపర్ ఫ్లూయిడిటీ స్టేట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎట్లా అంటే దాన్ని భగవంతుని పట్టుకుంటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. కాబట్టి మనం విజయవంతంగా విజయపరంపరంగా జీవితాన్ని సాగించాలంటే భగవంతుని అంశం ఎవరు పట్టుకుంటాడో వాడు ధన్యమైన జీవనం పనికి వస్తుంది. గొప్ప జీవితాన్ని ఆవిష్కరించుకుంటాడు, అందరి చేత మన్ననను పొందుతాడు. కాబట్టి మనం మొట్టమొదటి ఓంకారం చెప్పినాం. ఓం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? శూన్యం నుంచి వస్తుంది. ఆ ఆ ఓం అని. ఆ అంటే జననం. మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ అంటూ బయటకు వస్తాం. మరి ఊ అనే అక్షరం ఉంది కదా, శక్తి స్వరూపం. మనలో ఉన్నటువంటి శక్తి ఉకారం మహావిష్ణు స్వరూపం. విష్ణు స్వరూపమైనటువంటి ఊకారం, ఆ ఊ అనే శబ్దం మరి లక్ష్మీ సమేతంగా మహావిష్ణువు వ్యాపిస్తాడు. ఈ విశ్వాన్ని పాలిస్తాడు, పరిపాలన చేస్తాడు, మరి రక్షిస్తాడు. ఈ విధంగా ఆ ఓం అనేది మాకారం అనేది శివ అంశము. మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి చేరుకోవడం, శరీరాన్ని వదిలే దశ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ లోపల మనం పుట్టినప్పటి నుండి మనం జీవనయాత్ర సాగిస్తూ ఉన్నప్పుడు విద్యార్థిగా మరి దైవ అంశాన్ని పట్టుకోవాలి. ప్రతిదినం దైవ అంశాన్ని పట్టుకున్నప్పుడు మనకు సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవుతాడు. ఎట్లా సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవుతాడంటే దైవ శక్తి చేత వాడు రాణిస్తే వాడు విజయ పరంపరలతో జీవితాన్ని సాగిస్తూ గొప్ప జీవితం ఆవిష్కరించుకుంటాడు. మరి తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రులు మొదటి గురువులు. మనకు శరీరాన్ని ఇచ్చినటువంటి వారు ఎప్పటికీ ప్రతి విషయంలో, ప్రతి అడుగులో తల్లిదండ్రులను గుర్తించేటట్లుగా వారిని పూజించేటట్టుగా మన విద్యార్థులు తయారు కావాలి. క్రమశిక్షణ వారిలో జీవితంలో ఒక పూర్ణంగా జీర్ణమైపోవాలి. తరువాత మూడవది గురువులు నిరంతరము మన
ఉన్నత దశకు చేర్చేదానికోసం ప్రయత్నం చేస్తారు. నువ్వు ఎక్కడన్నా ఉండు, వాడు గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయితే నా శిష్యుడు ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు. మరి తల్లిదండ్రులు వంశానికే పేరు ప్రతిష్టలు చేస్తారు. కాబట్టి గురువులు ముఖ్యం, గురువులు చాలా ముఖ్యమవుతుంది. గురువులు, తల్లిదండ్రులు, గురువులు, దైవబలం 4 అంశాలండి. మొదటి అంశం దైవబలం, రెండవది తల్లిదండ్రులు, మూడవది ఉపాధ్యాయులు, టీచర్లు, మన జీవితంలో ముడివేసుకున్నటువంటి శక్తులు అన్నమాట. 4వది విద్యా సంస్థ, విద్యాలయం. ఆ విద్యాలయ ప్రాంగణము మనకు వసతులు ఏర్పాటు చేసి మనము చదువుకొని జ్ఞానవంతులమయ్యే దానికోసం అవకాశం ఇస్తున్నటువంటి ప్రదేశం, పవిత్రమైనటువంటి ప్రదేశం, పావనం, పుణ్యం, పూజ్యం, నిర్మలం, పూర్ణ స్థితిని మన జీవితానికి అందించే విద్యాలయ ప్రాంగణాన్ని మరవకూడదు. కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో ఈ 4 అంశాలను పట్టుకుంటే వాడు గొప్ప స్థితికి ఎదగగలుగుతాడు. తిరుగులేనటువంటి ప్రయాణం సాగుతుంది, విజయ పరంపరలో సాగుతుంది. అందరితో కలిసిమెలిసి జీవనయాత్ర సాగిస్తూ అందరి మన్ననలు పొందుతాడు.